నిన్నటి రోజున మరి కేటీఆర్ కన్నెంపల్లి పంప్ హౌస్ కు బయలుదేరి మరి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని విమర్శలు చేస్తూ ఇక్కడ నుండి ప్రయాణమయ్యాడు. హైదరాబాద్ నుంచి వెళ్ళి కన్నెంపల్లి పంప్ హౌస్ కు కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టిందే కేసీఆర్, దానికి కర్త కర్మ క్రియ అంతా కేసీఆర్. ఆ కాళేశ్వరం ప్రాజెక్టుకు ఇంజనీర్ను నేనే, మొత్తం నేనే రిస్క్ తీసుకొని నా మెదడంతా అక్కడ పెట్టి కట్టాను అని చెప్పి స్వయంగా కేసీఆరే మీడియా ముందట స్వయంగా మాట్లాడాడు, చెప్పాడు. అది నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. ఆ కాళేశ్వరం ప్రాజెక్టు 38,000 కోట్ల అంచనా ఉంటే దాన్ని 1,50,000 కోట్లకు పెంచి 1,00,000 కోట్లు దాంట్లో దోసుకున్నారు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండి. ఇది కేంద్ర ప్రభుత్వానికి తెలుసు. ఈ దేశ ప్రధానమంత్రి గారికి కూడా ఈ విషయం తెలుసు. ఆ తరువాత కాళేశ్వరం ప్రాజెక్టు కూలింది కూడా కట్టిన 3 ఏళ్ళకే కూలిపోయింది. కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడే కూలిపోయింది అది. ఆ కూలిపోయిన తర్వాత ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా ఇలా కాంగ్రెస్ పార్టీగా అప్పుడు పిసిసి అధ్యక్షుడిగా ఉన్న మా రేవంత్ రెడ్డి గారు ఇతర పార్టీలందరూ కూడా విమర్శన చేశారు. 3 ఏళ్ళకే ప్రాజెక్టు కూలిపోయింది అనేది అప్పుడే విమర్శన చేశారు. అయితే ఇప్పుడు ఏమంటున్నాడు, దాన్ని రిపేర్ చేయొచ్చు కదా, దానికి రిపేర్ చేసి ఆ నీళ్లను రైతులకు ఇవ్వచ్చు కదా, ఈయన మీద రైతులకు ఇంత బాగా ప్రేమ ఉన్నట్టు రైతులకు ఇవ్వచ్చు కదా, రైతుల మీద ప్రేమ వలకబోసేటోళ్ళు మీరు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఈ ఒక్క దొర కుటుంబమే ఈ రాష్ట్రంలో డ్రామాలు ఆడుతుంది, చిమ్మికిలు చేస్తున్నారు బాగా. ఎందుకంటే వాళ్ళ విషయం ఇంకా ప్రజలకు ఏమి తెలియదు అనుకుంటున్నారు. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా తెలియదు అనుకుంటున్నారు. కానీ మొత్తం వాళ్ళ రంగంతా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలుసు అని గుర్తుపెట్టుకో కేటీఆర్. ఎందుకంటే నువ్వు అక్కడికి పోతున్నప్పుడు సిగ్గుండాలి, నీకు సిగ్గుండాలి. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిందే తెలంగాణ ప్రభుత్వం ఖజానాను ఖాళీ చేయడానికి, తెలంగాణ ప్రజల సొమ్మును దోసుకునడానికి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారు. అది రైతుల కోసం కట్టింది కాదు. రైతులు 100 సంవత్సరాల నుంచి అనేక పంటలు పండించుకుంటుండ్రు, అనేక పంటలు తీశారు, మంచిగా బ్రహ్మాండంగా బతికారు రైతులందరూ, సంతోషంగా ఉన్న రైతులందరూ. కాళేశ్వరం ప్రాజెక్టు రాకముందు ఆ రైతులకు తిండి లేక లేరు, విపరీతమైన పంటలు పండించుకున్నారు. అది గుర్తుపెట్టుకోవాలి. ఇంకొకటి, మీరు కేంద్ర జలవనరుల శాఖ పర్మిషన్ తీసుకోలేదు, వాళ్ళ సలహాలు అడగలేదు కేసీఆర్ అన్నాడు ప్రాజెక్టు కట్టేప్పుడు. అదేవిధంగా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీని కూడా మీరు అధికారుల సలహాలు తీసుకోలేదు, వాళ్ళని అడగలేదు. రాష్ట్రం ఉన్నటువంటి నీటిపారుదల శాఖ వాళ్ళను కూడా, అధికారులను కూడా అడగలేదు. చీఫ్ ఇంజనీర్ తోని కూడా సలహాలు తీసుకోలేదు కేసీఆర్ స్వయంగా కట్టాడు. ఇప్పుడు అది కూలిపోయినాక ఏమైంది? కూలిపోయినాక కేంద్ర జలవనరుల శాఖ అధికారులు
ఇక్కడికి వచ్చారు, దాన్ని విచారణ చేశారు. అదేవిధంగా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అధికారులు కూడా వచ్చారు, విచారణ చేశారు. అదేవిధంగా రాష్ట్రం ఉన్నటువంటి మరి నీటిపారుదల శాఖ అధికారులు, చీఫ్ ఇంజనీర్ అందరూ కూడా మరి దాన్ని విచారణ చేశారు. అందరు కూర్చుండి మాట్లాడుకున్న తర్వాత, అధికారులంతా కూర్చుని మాట్లాడుకున్న తర్వాత ఏం చెప్పారు? ఈ కన్నెపల్లి పంప్ హౌస్ మీద, కన్నెపల్లి పంప్ హౌస్ను దీంట్లో నీళ్లు నింపి నీరుగిట్ట ఈ నీళ్లను విడుదల చేస్తే అన్నారం సుందిల్ల మొత్తం కూలిపోతుంది, 44 గ్రామాలు కొట్టుకపోతాయి. అదేవిధంగా అక్కడ భద్రాచలము దేవాలయం కూడా మునిగిపోతుందని చెప్పడం జరిగింది. నష్టం జరుగుతుంది, జాగ్రత్త అని ఎవరు చెప్పారు? ఇది ఎట్టి పరిస్థితుల్లో ఈ కన్నెపల్లి పంప్ హౌస్ నింపకూడదు. అది ఒకవేళ నిండినట్టు అవుతే ఈ మూడు బ్యారేజీలు కొట్టుకపోతాయి. ఏది అన్నారం సుందిల్ల బ్యారేజీలు కూడా కొట్టుకపోతాయి. Subscribe us and press the bell icon for more interesting updates.